హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సౌజన్య అర్వెన్ వ్లాగ్స్. ఇదేంటి ఎక్కడికి వచ్చారు మీరు అని అనుకుంటున్నారేమో, చాలామంది ఉన్నారు కదా. మేమైతే పార్క్ అయితే వచ్చినామండి. ఇక్కడ చాలా బాగుంటుంది, కానీ మా కరీంనగర్లో ఇది కొత్త పార్క్ అన్నట్టు, అందుకే జనాలు చాలామంది వచ్చారు. మల్టీపర్పస్ పార్క్ అన్నట్టు. ముందుగా అయితే మా ఛానల్ని కొత్తగా చూస్తే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, ఒక లైక్ అయితే కొట్టండి. టాపిక్లోకి వెళ్తే, మన కరీంనగర్లో ఈ పార్క్ వచ్చేసి ఎగ్జాక్ట్లీ గీతా భవన్ దగ్గర ఉంటుందండి. అండ్ ఇక్కడ స్పెషల్ ఏంటంటే వాటర్ మ్యూజికల్ ఫౌంటైన్ ఉంటుంది, చాలా బాగుంటుంది. దాన్ని చూడడానికి చాలా మంది వస్తూ ఉంటారు. అది ఎగ్జాక్ట్లీ 7కి స్టార్ట్ అవుతుంది అన్నట్టు మ్యూజికల్ ఫౌంటైన్ అనేది. 7కి స్టార్ట్ అయ్యి 7:20కి ఆఫ్ చేసేస్తారు. మళ్ళీ 8కి స్టార్ట్ అయ్యి 8:20కి, మళ్ళీ 9కి స్టార్ట్ అయ్యి 9:20 వరకు ఉంటుందండి. మరి ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా ఈ వీడియో ఫుల్ ఎండింగ్ వరకు అయితే చూడండి, చాలా బాగుంటుంది. ఇప్పుడైతే మేము లోపలికైతే వచ్చేసినాము. గేట్ బయట చూశారు కదా ఎంతమంది ఉన్నారో. ఇక్కడికి వచ్చేసరికి ఇది ఎంట్రీ అన్నట్టు, చాలా బాగుంది కదా, చూడ్డానికి ఆహ్లాదకరంగా బాగుంది. ఈవినింగ్ టైం అయితే చాలా బాగుంటుంది. మార్నింగ్ టైంలో కూడా చాలామంది వస్తూ ఉంటారు, బట్ ఏంటంటే ఈవినింగ్ టైంలో అయితే చాలా బాగుంటుంది. మేమైతే లోపలికైతే వెళ్తున్నాము. ఇప్పుడైతే చాలామంది అయితే కనిపిస్తున్నారు కదా. ఈ పార్క్ వచ్చేసి మేము సండే రోజు వెళ్ళాం కాబట్టి చాలామంది వచ్చారు, చాలా బాగా మంది కనబడుతున్నారు కదా. ఇంకా లోపలైతే ఇంకా చాలామంది ఉన్నారు. పిల్లలకి ఆడుకోవడానికి అయితే చాలా బాగున్నాయి, అన్నీ కొత్త కొత్తగా ఉన్నాయి. ఇవన్నీ ఏంటంటే మనం ఎగ్జిబిషన్లో చూస్తూ ఉంటాము, కానీ ఇదే ఫస్ట్ టైం పార్కులో ఇన్ని ఐటమ్స్ చూడడం అన్నట్టు. ఇది ఆడుకునేటివి అయితే పిల్లలవి అయితే చాలా కొత్త కొత్తగా డిఫరెంట్గా ఉన్నాయి, అండ్ పెద్దవాళ్ళవి కూడా చాలా బాగున్నాయి. మేమైతే లోపలికైతే వచ్చేసినాము. ఇలా వెళ్తూ ఉంటే పిల్లలు అయితే చాలా బాగున్నాయి కదా. మా పాపం ఎక్కుదామని అన్నీ ట్రై చేసింది, కాకపోతే ఏంటంటే జనాలు ఎక్కువ ఉండడం వల్ల మేమే వద్దన్నాము. చాలా రష్గా ఉంది కదా, చూడండి మీకే కనిపిస్తున్నది అక్కడ ఎంతమంది ఉన్నారో. కొన్ని ఆడుకుంది, చూస్తూ ఉండిపోయాము. కొన్ని అయితే అలా అయితే ఇక చూడండి ఎంత జనాలు ఉన్నారో. పెద్దవాళ్ళు కూడా ఉన్నారు చాలామంది పిల్లల్ని పట్టుకొని. ఇందులో అయితే స్పెషల్గా ఇంకొక గేమ్ కూడా ఉంది, అది పెద్దవాళ్ళకి అన్నట్టు, బుల్ రైడ్ గేమ్ అన్నట్టు, చాలా బాగుంటుంది. అది వీడియో తీయడం నేను మర్చిపోయాను, అప్పటికే చాలామంది జనాలు వచ్చారు. అది తీయడం అయితే మర్చిపోయాను. ఇంకొకసారి వెళ్తే మాత్రం తప్పకుండా అయితే తీస్తాను. చాలా బాగుంటుంది ఆ గేమ్ అయితే, పీస్ఫుల్గా ఉంటుంది అన్నట్టు. ఈ పార్కులో అయితే వెళ్తే మాత్రం చాలా ఎంజాయ్ చేయవచ్చు. అండ్ పెద్దవాళ్ళు వాకింగ్ చేయడానికి అయితే చాలా బాగుంటుంది. ఇందులో ఫంక్షన్స్కి అలో ఉంటుందండి, బర్త్డే పార్టీస్ కూడా చేసుకోవచ్చు అన్నట్టు, ఫోటోషూట్ కూడా చేసుకోవచ్చు అన్నట్టు, చాలా బాగుంటుంది అన్నట్టు ఇక్కడ. అండ్ ఇంకా మా పాపనైతే ఇక చూడండి ఎంత మంచిగా ఆడుకుంటుందో. చిన్న పాపనైతే ఫస్ట్ టైం అలా ఆడుకోవడం అదే. తనైతే ఇదివరకు అసలు నడవక ముందు వచ్చినాం ఈ పార్క్ అన్నట్టు, అప్పుడు ఇంతలా లేకుండే, అన్నీ కొత్తగా పెట్టారు ఇందులో అయితే. ఫస్ట్లో అయితే ఇంతగా ఉండకపోయేది గేమ్స్ అనేటివి, ఇప్పుడైతే చాలా బాగున్నాయి. తను నడవక ముందు వచ్చినాం కాబట్టి ఏమీ ఎక్కకపోతుండే, ఇప్పుడైతే పాపం చూడండి ఎంత హ్యాపీగా ఆడుకుంటుందో. హాలిడే కాబట్టి చాలామంది వచ్చారు. డే టైంలో అయితే బాగుంటుంది అంటారు, కానీ ఈవినింగ్ టైంలో అయితే చాలా బాగుంటుంది. మా వీడియో చూస్తున్న మీలో ఇంకా ఎవరైనా కరీంనగర్ వాళ్ళైతే తప్పకుండా అయితే ఈ పార్క్ అయితే రండి, చాలా బాగుంటుంది. అండ్ పెద్దవాళ్ళకి కూడా కొంచెం పీస్ఫుల్గా ఉంటుంది అన్నట్టు, మెడిటేషన్ కూడా చేసుకోవచ్చు, అంత బాగుంటుంది. ఇది కూడా భలే ఉంది కదా, చిన్నపిల్లలకే అన్నట్టు. ఇది కూడా భలే ఆడుకుంటున్నారు కదా అందులో అయితే. మా పాప అయితే ఆడుకుంటా అంది ఇందులో అయితే, కానీ మేమే వద్దని చెప్పేసినాము. పక్కన ఉన్న దాంట్లో అయితే ఎక్కించేసినాము. అందులో అయితే ఇది ఎక్కువగా మనం ఎగ్జిబిషన్లో చూస్తూ ఉంటాం కదా, ఇది పార్క్లో అయితే ఉంది, చాలా బాగుంటుంది అన్నట్టు. ఇది కూడా ఎక్కువ మేము ఎగ్జిబిషన్కి వెళ్తే మాత్రం ఇక్కడికి వెళ్తుంది మా పెద్ద పాపనైతే, కానీ ఎక్కువగా ఉండనివ్వలేరు అందులో అయితే. చూడండి ఎంతమంది ఉన్నారో. ఒక 2 రౌండ్లు ఏమో వేసింది కావచ్చు, తర్వాత వచ్చేసినాం అక్కడి నుంచి అయితే. చూడండి ఎంతమంది వచ్చినారో ఆ రోజు అయితే, అమ్మో చాలా బాగున్నారు కదా జనాలు అయితే. ఇక అవన్నీ చూసుకుంటూ మళ్ళీ బయటకు అయితే వచ్చేసినాము. ఇటు వాకింగ్కి అవైలబుల్గా ఉంది అన్నట్టు, ఇటైతే వచ్చేసినాము.
ఇలా నడుచుకుంటూ అలా ముందుకైతే ఎటు వెళ్ళాలో కూడా అర్థం కాలేదు, అంతగా జనాలు ఉన్నారు. ఎక్కడ ఏం గేమ్స్ ఉన్నాయో కూడా తెలియకుండా అంతమంది ఉన్నారంట. ఇక్కడ ఏంటంటే డక్స్ కనిపించినాయి, చిన్నగా ఒక వీడియో అయితే తీసేసినాను. అవేంటే డోర్ అయితే ఓపెన్గా ఉంది కానీ రావట్లేదు బయటికి. ఇక్కడ క్యాంటీన్ అయితే ఉంది. ఇవన్నీ తిరిగి తిరిగి ఆకలేస్తే మాత్రం అక్కడ తినడానికైతే అన్నీ ఉన్నాయి అన్నట్టు, కానీ మేము ఏది తినలేదు. అలా నడుచుకుంటూ వెళ్ళిపోతున్నాం అన్నట్టు, ఎటు వెళుతున్నాము కూడా తెలియకుండా వెళ్ళిపోతున్నాము. చాలా బాగుంది ఈ పార్క్ అనేది, చాలా కొత్తగా ఉంది, డిఫరెంట్గా ఉన్నాయి ఇందులో ఉన్న ఐటమ్స్ అయితే. ఇకపై మా పాప చూడండి, ఇది ఎక్కేస్తానని అప్పటి నుంచి అంటుంది, వచ్చినప్పటి నుంచి. ఇక ఎక్కడానికి ట్రై చేస్తుంది అన్నట్టు, అలా ఎక్కుతూ ఉంది. కానీ కొంచెం జాగ్రత్తనే చూసుకుంటే ఎక్కడ పడిపోతుందా అన్నట్టుగా చూసినాం, కానీ పర్లేదు పైకి అయితే ఎక్కగలిగింది. కానీ ఒక్కటి చెప్తానండి, ఇలాంటి పార్క్కి వస్తే మాత్రం పిల్లల్ని మాత్రం జాగ్రత్తగా చూసుకోండి. ఎందుకంటే చాలా జనాలు ఉన్నారు కాబట్టి మీ పిల్లల్ని మీరు జాగ్రత్తగా చూసుకుంటే మంచిది. ఎందుకంటే ఇది ఎండింగ్ టైం, మేము వెళ్ళేలోపు చాలామంది పిల్లలు, అంటే 2-3 పిల్లలు తప్పిపోయారు, మళ్ళీ దొరికేశారు. కాకపోతే జాగ్రత్తగా చూసుకోవడం మంచిది. ఇప్పుడు ఈ జనానికి కొద్దిగా దూరంలో అయితే వెళ్తున్నామండి. కొంచెం అటువైపు అయితే ఎక్కువ లేరు జనాలు, అందుకే అటైతే వెళ్తున్నాము. చూడండి ఇక్కడే ఎగ్జాక్ట్లీ ఇక్కడే మన వాటర్ మ్యూజికల్ ఫౌంటైన్ అనేది ఇక్కడే జరుగుతుందన్నమాట. చూడండి ఇప్పుడే వచ్చి కూర్చుంటున్నారు కొంతమంది అయితే. ఇక్కడే స్టార్ట్ అవుతుంది ఆ వ్యూ అనేది, చాలా బాగుంటుంది. కొద్దిగా మేము అక్కడ నుంచి దూరంగానైతే వెళ్ళిపోయాము. ఇదిగో ఇక్కడైతే మనకి ఫంక్షన్స్ అయితే ఏదన్నా డ్యాన్స్ ప్రోగ్రామ్ కానీ ఇక్కడ చేసుకోవచ్చు అన్నట్టు. ఇక్కడ కూర్చోవడానికి కూడా ఇలా ఇచ్చారనమాట, చాలా బాగుంది. అక్కడ నుంచి కొద్దిగా దూరంలో ఇక్కడికైతే వచ్చేసినాము. ఇక్కడైతే జనాలు ఎక్కువ లేరు. చూడండి అక్కడ మాత్రం ఇంకా చాలామంది వచ్చేసినారు. వాటికి కొద్దిగా దూరంగానైతే మేము ఉన్నాము. బాగుంది కదా, కొద్దిగా చీకటి పడుతుంది. అండ్ ఇంకా జనాలు ఇంకా పెరుగుతున్నారు, ఎందుకంటే వాటర్ మ్యూజికల్ ఫౌంటైన్ అనేది స్టార్ట్ అవబోతుంది కాబట్టి దాని దగ్గరికి అయితే అందరూ వచ్చేసినారు. కానీ మేము మాత్రం కొద్ది దూరంలో అయితే ఉన్నాము, ఎందుకంటే జనాలు అనేవాళ్ళు చాలామంది ఉన్నారు, పిల్లలు తప్పిపోతున్నారు. కానీ కొద్దిగా దూరంకి వచ్చేసి ఇదిగో ఇక్కడైతే మా ఆయన అయితే మంచిగా హాయిగా అయితే పడుకున్నాడు. మా పిల్లలైతే ఇక్కడే ఆడుకుంటున్నారు. మా చిన్నదైతే మంచిగా ఆడుకుంటుంది, కొంచెం దూరంగా వచ్చేసినాం కదా, బాగా ఆడుకుంటున్నారు. అక్కడైతే స్టార్ట్ అవుతుంది, కొద్ది దూరంలో అయితే మేము ఉన్నామన్నమాట. ఏదో పార్క్లో ఆడుకోమని మేము పంపిస్తే ఏంటంటే వీళ్ళు మాతో ఆడుకుంటున్నారు అనమాట. అంటే జనాలు కూడా అంతమంది ఉన్నారు కాబట్టి మేమే పిల్లల్ని కాస్త దూరంగా ఉంచినామన్నమాట. మాతో అయితే మంచిగా ఆడుకుంటున్నారు, ఇంట్లో ఆడుకున్నట్టుగానే ఇక్కడ బయట కూడా ఆడేసుకుంటున్నారు. మా చిన్న పాప వచ్చేసి షూలు అండి, అవి అంత లైట్ వస్తున్నాయి, తను నడుస్తూ ఉంటే లైట్ అనేది ఇలా వెలుగుతూ ఉంటాయి అన్నమాట. చాలా ఫన్నీగా అనిపిస్తుంది. ఇప్పుడైతే చీకట్లో ఉంది కాబట్టి ఆ లైటింగ్ అనేది ఎక్కువ కనిపిస్తుంది అనమాట. చాలా ఫన్నీగా అనిపించింది అది ఆడుతూ ఉంటే. ఎప్పుడు ఇంతగా సరదాగా ఉండదు, అది ఎప్పుడు సైలెంట్గా ఉండేది. కానీ ఈ పార్క్ వచ్చేసరికి ఏంది, తనకి ఏదో ఫ్రీడమ్ వచ్చేసినట్టుగా మంచిగా ఆడుకుంది ఈ పార్క్లో అయితే. కానీ నడవడం అనేది వస్తలేదు, అది అక్కడ నడవడానికి ఇబ్బంది పడుతుందన్నమాట. వీలైతే ఎంచక్క మంచిగా ఆడుకుంటున్నారు ఇందులో అయితే. మేము ఎంతగా ఎదురు చూస్తున్నామో అది వచ్చేసింది అనమాట. వాటర్ మ్యూజికల్ ఫౌంటైన్ అనేది స్టార్ట్ అయిపోయింది అనమాట. చూడండి, వావ్ ఎంత బాగుందో. చాలా జనాలు చూడండి అక్కడ ఎంతమంది ఉన్నారో. ఆ టైంకి ఎక్కడున్నా కానీ అందరు ఒకే దగ్గరికి వచ్చేసారు అనమాట. చాలా బాగుంది కదా, భలే పైకి లేస్తున్నాయి వాటర్ అయితే. వావ్ కలర్ఫుల్గా కనిపిస్తుంది. కొంచెం లాంగ్ వచ్చేసి మేము ఈ వీడియో అయితే తీసిన అనమాట. భలే వచ్చింది కదా వీడియో అనేది. అసలు ఇంతమంది జనాలను చూసి మేము అసలు ఫస్టే వెళ్ళిపోదాం అనుకున్నాము, కానీ ఈ ఒక్క దీన్ని చూడడానికే అసలు ఉన్నామన్నమాట. చాలా బాగుంది ఈ వీడియో అనేది. అయితే కొంచెం నేను లాంగ్ నుంచి తీసాను అప్పుడు, తర్వాత మా ఆయన ఒకడు లోపలికి వెళ్ళేసి దగ్గర నుంచి తీసిన అనమాట. చాలా కలర్ఫుల్గా కనబడుతుంది ఇప్పుడైతే. వావ్ ఎంత బాగుందో, నేను అసలు చూడలేదు దగ్గర నుంచి. తనే వెళ్ళి మొబైల్ తీసుకెళ్ళి
వీడియో అయితే తీసాడనమాట. చాలా బాగా అనిపించింది వీడియో అయితే. భలేగా ఉన్నాయి కదా, భలే కలర్ఫుల్గా కనిపిస్తున్నాయి వాటర్ అనేది. దీన్ని చూడడానికి చూడండి చుట్టూతో ఎంతమంది వచ్చారో. కానీ ఫస్ట్లో అయితే చాలా విసుగు అనిపించింది జనాలను చూసి. కానీ ఈ ఒక్క దానికోసం అందరూ వెయిట్ చేశారనమాట. అసలు కరెక్ట్ టైం తెలియదు మాకైతే ఫస్ట్ నుంచి. ఏ టైం కన్నా అడిగితే వాళ్ళు చెప్పారనమాట 7కి ఇట్లా స్టార్ట్ అవుతుంది, 7:20 వరకు ఉంటుంది, మళ్ళీ 8కి స్టార్ట్ అవుతుంది, మళ్ళీ 8:20 వరకు ఆపేస్తారు, మళ్ళీ 9కి స్టార్ట్ అయ్యి 9:20 వరకు ఎండ్ అవుతుంది అనమాట. మేమైతే లాస్ట్కి అయితే చూడవలసింది అనేది దగ్గర నుంచి అయితే మా ఆయన చూసిండు, కానీ నేనైతే చూడలేదు, కొంచెం దూరంగా ఉండి మొత్తానికైతే చూడవలసింది చూసేసాను. చాలా బాగుంది. చిన్నవాళ్ళు పెద్దవాళ్ళు అందరూ ఈ యొక్క వ్యూ అనేది చూడడానికి చాలామంది వచ్చారు కదా. చాలా ఎంజాయ్ చేసినాం మేమైతే. లాస్ట్కి అయితే చూసి చాలా ఎంజాయ్ చేసినాము. ఓకే అండి, ఈ వీడియో ఇంతటి వరకు ఎండ్ అవుతుంది. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఇప్పటి వరకు వీడియో చూసినందుకు. థ్యాంక్ యూ సో మచ్ అండి. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ మై ఛానల్ ఆల్సో. మీ సౌజన్య అరవింద్ బ్లాగ్స్. ఓకే, బాయ్.